కాళేశ్వరం ప్రాజెక్టు డ్యామేజ్ పేరుతో ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తుందన్నారు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ప్రాజెక్టు కూలిపోతుందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి నీరు వృధాగా పోతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వం వెంటనే లిఫ్టింగ్ ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో వెళ్లి పంపులు ప్రారంభిస్తామంటున్న కౌశిక్ రెడ్డితో మా ప్రతినిధి గోపాలకృష్ణ ఫేస్ టు ఫేస్. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం ప్రాజెక్టుల బాట పట్టింది. లోయర్ మానేట్ డ్యామ్ ను కూడా పరిశీలించారు, మేడిగడ్డను కూడా పరిశీలించబోతున్నారు. అసలు ఈ కాన్సెప్ట్ తో ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? నాతో పాటు హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. సరే, ఏంటి పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ ప్రాజెక్ట్ సందర్శనతో? కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాల ప్రచారం చేసి కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూలిపోయింది, మేడిగడ్డ మొత్తం కొట్టుకపోయిందని ఏదైతే ప్రచారం చేసిర్రో, ఇలా 10 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ ఇవాళ ఇప్పుడు మేడిగడ్డ మీద నుంచి ఫ్లో అవుతూ ఉంది. అద్భుతంగా ఉంది ప్రాజెక్ట్. కాంగ్రెస్ వాళ్ళకి దమ్ముంటే పోయినసారి అబద్ధాల ప్రచారం పెట్టి చూపించారు కదా, ఇప్పుడు కూడా అదే ప్రొజెక్టర్ పెట్టి మొత్తం తెలంగాణ ప్రజలకి ఎట్లా నీళ్ళు పోతున్నాయో చూపించాలి. మరి ఎందుకు చూపిస్తలేరు? ఎందుకు నీళ్ళు ఎత్తుతలేరు? ఇలా కేసీఆర్ గారి మీదనో కేటీఆర్ గారి మీదనో హరీష్ రావు గారి మీద కోపం ఉంటే వాళ్ళ మీద తీర్చుకోవడం మాకు అభ్యంతరం లేదు. తెలంగాణ రైతాంగం మీద ఎందుకు తీర్చుకుంటున్నాం? ఇవాళ కరీంనగర్ జిల్లాలో ఎల్ఎండిలో 24 టీఎంసీలు నిండే అవకాశం ఉన్నాయి. మిడ్ మానేర్లో 27 టీఎంసీలు నిండే అవకాశాలు ఉన్నాయి. అవి ఎందుకు నింపుతలేరు? ఇలా పోయినసారి కేసీఆర్ గారి నాయకత్వంలో నిండు కుండల్లాగా ఉండే ఇలా క్రికెట్ ఆడుకోవచ్చు. అలా ఆ పరిస్థితికి తీసుకొని వచ్చిండ్రు. ఇది తీవ్రమైన బాధ కలిగిస్తూ ఉంది. ప్రత్యేకంగా నేను కూడా కరీంనగర్ జిల్లా నా హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి నీళ్లు పోతాయి, నా నియోజకవర్గానికి కూడా నీళ్ళు ఇండుంచే పోతాయి. ఇవాళ ఈ పరిస్థితులు ఉంటే రేపు నీళ్లు ఇవాళ ఎట్లా ఇస్తారు? ఇది ఏందన్నట్టు అంటే మీరు ఎందుకు ఇట్లా చేస్తారు? మీరు ఇట్లా పంపులు ఆన్ చేయకపోతే మాత్రం 100% చెప్తున్నా, ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో 50,000 రైతులం పోయి మేమే పంపులు ఆన్ చేస్తాం. మేడిగడ్డ కానీ ఇప్పుడు పైన ఉన్నటువంటి సుందిల్ల కావచ్చు, ఇవన్నీ కూడా బ్యారేజీల్లో నీళ్లు ఆపితే వెంటనే అవి పూర్తిగా కొట్టుకుపోయేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా అబద్ధాలు ఎన్ని రోజులు కేసీఆర్ గారిని తిట్టుకుంటా అబద్ధాల ప్రచారాలు చేసుకుంటే ఎన్ని రోజులు కూడా బతుకుతారు? ఇలా 10 లక్షల క్యూసెక్ నీళ్ళు పోతున్నారా నాయన అంటే వాడు మంచిగా లేదా? ఇప్పుడు 10 లక్షల క్యూసెక్ ఆఫ్ వాటర్ ఇస్ గోయింగ్ త్రూ మేడిగడ్డ. అద్భుతంగా ఉన్నది. ఏం మాట్లాడుతున్నారు అసలు వాళ్ళకి? సరే ఓకే, మీకు దమ్ముంటా చూపిరు. ఇప్పుడు మీరు అంటారు కదా, సరే కూలిపోతుందని అంటారు కదా, అది చూపిరు పెట్టి ఒకసారి అసెంబ్లీలో ప్రొజెక్టర్ పెట్టి. పూర్తి అవగాహన లేదు వీళ్ళకి. ఒక్కటే నేను చెప్తున్నా భయ, వీళ్ళు చెప్పే మాటలకి. మరి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో 3 కోట్ల పంట ఎట్లా పండింది? గాలికి పండుదా? అరే గాలి ముచ్చట్లు మాట్లాడు బంద్ చేసి తెలంగాణ ప్రజలకు పనిచేయరు. మిమ్మల్ని పూర్తిగా ఎండగడతాం, పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తాం బిడ్డ. ఇలా మీరు చెప్పిన అబద్ధాల ప్రచారం ఇలా యావత్ తెలంగాణ ప్రజలకి కనిపించేలాగా చూపించబోతాం. ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ టూర్ ద్వారా మీరు చేసేది ఏంటి? నీళ్లు నింపాలి ఫస్ట్. వాడ 10 లక్షల క్యూసెక్ వాటర్ బేకారుగా సముద్రంలో కలిసిపోయే పరిస్థితి ఉన్నది. మీరు దాని పంప్ ఆన్ చేసి 24 టీఎంసీ నీళ్లు, మిడ్ మానేర్లో 20 టీఎంసీ నీళ్లు ఫస్ట్ నింపురి. ఇవి నింపు ఫస్ట్, రైతులకైతే నీళ్ళు ఇది ఇవ్వకుండా మీరు తమాషా చేస్తే ఏందన్నట్టు. ఇది ప్రాజెక్టుల బాట పట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందం వెంటనే పంపులను ఆన్ చేయడంతో పాటుగా దాని సమీపంలో ఉన్నటువంటి లోయర్ మానేరు, మిడ్ మానేరు రిజర్వాయర్లను నింపాలనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా ఎల్లంపల్లి నుంచి వెంటనే పంపులు ఆన్ చేయడం, ఇటు మేడిగడ్డ నుంచి కూడా పంపులు ఆన్ చేయాలనేది వారి డిమాండ్గా తెలుస్తుంది. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HM TV, కరీంనగర్ జిల్లా నుంచి.